హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలేరు నియోజకవర్గంలో భారీగా పీడీఎస్ రేషన్ బియ్యం పట్టివేత. బ్రహ్మంగారి మఠంలోని విరాట్ లాడ్జీలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి. ఇవాళ పాలేరు నియోజకవర్గంలో పలు మండలాల్లో పర్యటించనున్న ఖమ్మం ఎంపీ రామసహాయ రఘురామరెడ్డి. రాగి ఆకుపై చిరంజీవి చిత్రం. మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. రైతుల రుణమాఫీపై ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్ అర్చనా కామత్. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ నుండి కొత్త పోస్టర్ రిలీజ్. ఫార్మా కంపెనీ బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ. పాలేరు నియోజకవర్గంలో అక్రమంగా నిల్వ ఉంచిన 90 క్వింటాల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారంతో తిరుమలపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. పిండిప్రోల గ్రామంలోని ఓ వెంచర్లో ఏపీ 39 టీజే 5999 గల వాహనంలో 150 బస్తాలు, ఏపీ 24 టీసీ 1442 వాహనంలో 30 బస్తాల రేషన్ బియ్యాన్ని డంప్ చేసి బుధవారం ఉదయం 4 గంటలకు తరలిస్తుండగా దాడి చేసి పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న మడికంటి రాము, చెబ్రోలు చెందిన మణికంఠ, ఖమ్మం కోల్వోడ్డు నేరెళ్ల గిరి, రూరల్ మండలంలోని మొత్తగూడెం రేషన్ డీలర్ తిప్పారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆంధ్రాకు చెందిన బియ్యం వ్యాపారస్తుడు శ్రీనివాస్ రెడ్డితో పాటుగా వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. బ్రహ్మంగారి మఠంలోని విరాట్ లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు మైదుకూరు మండల కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిలా లాడ్జీ నిర్వాహకులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో పలు మండలాల్లో ఇవాళ ఖమ్మం ఎంపీ రామసహాయ రఘురామరెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తిరుమలపాలెం మండలం దమ్మాయిగూడెం, 10 గంటలకు కూసుమంచి మండలం పాలేరులో, ఉదయం 11 గంటలకు ఖమ్మం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో, ఉదయం 11:30కు చింతకాని మండలం జగన్నాథపురం, మధ్యాహ్నం 12 గంటలకు చింతకాని మండలం మల్లెపల్లి, మధ్యాహ్నం చింతకాని మండలం నాగులవంచ, అలాగే మధ్యాహ్నం 1 గంటకు చింతకాని మండలంలోని పర్యటించి ప్రజలు విన్నవించే సమస్యలు తెలుసుకోనున్నారు. మునిపల్లి మండలంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అనురాధ రాగి ఆకుపై మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని వేశారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా రాగి ఆకుపై చిరంజీవి చిత్రాన్ని వేసినట్టు ఆమె తెలిపారు. పండుగలు, ప్రముఖుల జన్మదిన సందర్భంగా రాగి ఆకుపై చిత్రాలను వేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు అనురాధ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను చేగుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ నర్సింహులు, సోమరాజు, కె బాబుస్వామి, ఎం రవి, శ్రీకాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ చేగుంట ప్రైమరీ హెల్త్ సెంటర్లో నేను స్టాఫ్ నర్స్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ చిరంజీవి బర్త్డే సందర్భంగా వీరందరూ వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికని ఇక్కడ మా పేషెంట్స్ ఇవ్వడానికి వచ్చారు. పొద్దున్నే వచ్చేసి వాళ్ళు చాలా హ్యాపీగా అందరికీ సంతోషంగా ఇవ్వడం జరిగింది. ఏదో తుట్టు మంత్రంగా కాదు, వాళ్ళు అంటే మంచిగా సమృద్ధిగా వాళ్ళకి సరిపోయేటంతగా ఫ్రూట్స్, బ్రెడ్ అట్లాంటివి ఇచ్చారు. ఇంకేంటంటే వాళ్ళు జనరల్గా ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఇంకేది వచ్చినా, ఇంకా రకరకాలుగా వస్తూ ఉంటారు కదా ఫ్యాన్స్, కానీ వేరే ఏమన్నా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ ఉంటే కేవలం అంటే వాళ్ళు మాత్రమే హైలైట్ అవ్వడానికి చూస్తారు. ఇవాళ అలాగా జరగకుండా కొంచెం డిఫరెంట్గా జరిగింది. వాళ్ళు అంటే స్టాఫ్, పేషెంట్స్ వాళ్ళందరికీ కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకొని ఇచ్చారు. అది చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయము. మా హాస్పిటల్ నుంచి కూడా మేము అంటే సంతోషంగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా చిరంజీవి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ
శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. రైతు రుణమాఫీపై ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పనిగుట్టుని అసత్య ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి రుణమాఫీ జరగని రైతుల వివరాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. తొందరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందులో భాగంగా దేశంలో ఎప్పుడు లేని విధంగా రేపు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 87 రకాల పనుల కోసం 4,500 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఆ పనులకు సంబంధించి గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. 9 కోట్ల ఉపాధి దినాలతో 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అర్చనా కామత్ 24 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. యుఎస్లో ఉన్నత విద్య చదివేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆర్థిక అవసరాలు, మరో 4 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఆటకు వీడ్కోలు పలికినట్లు సమాచారం. టీటీ భారత జట్టు తొలిసారి పారిస్ ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించడంలో అర్చనా కామత్ కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను చిత్ర యూనిట్ పంచుకుంది. చేతిలో త్రిశూలంతో యాంగ్రీ లుక్ లో ఉన్న చిరు పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ కు చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కాగా టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అచ్యుతాపురం సేజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయపడిన కొందరు కార్మికులకు విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎవరికి ఏం కాదని ధైర్యంగా ఉండాలని బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. బాధితులు పూర్తిగా రికవరీ అయ్యే వరకు చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలేరు నియోజకవర్గంలో భారీగా పీడీఎస్ రేషన్ బియ్యం పట్టివేత. బ్రహ్మంగారి మఠంలోని విరాట్ లాడ్జీలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి. ఇవాళ పాలేరు నియోజకవర్గంలో పలు మండలాల్లో పర్యటించనున్న ఖమ్మం ఎంపీ రామసహాయ రఘురాం రెడ్డి. రాగి ఆకుపై చిరంజీవి చిత్రం. మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. రైతుల రుణమాఫీపై ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్ అర్చనా కామత్. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ నుండి కొత్త పోస్టర్ రిలీజ్.
ఫార్మా కంపెనీ బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.